ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆయన పల్లె పండుగ 2.0ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల అభివృద్ధి కోసం 6,500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. నిన్న ఆయన రాజోలులో పర్యటించి అక్కడ 100 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజోలులో పర్యటించి అక్కడ 100 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. జనాలను ఉద్దేశించి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రాంత వాసులతో అక్కడి సమస్యల గురించి మాటామంతి కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఈ సభలో పవన్ మాట్లాడిన కొన్ని మాటలు చూస్తుంటే భవిష్యత్తులో ఆయన హోమ్ మినిస్టర్ పదవి చేపట్టనున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారం పోయినప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులు బూతులాపడం లేదు. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాను. నా దగ్గర క్షమ ఉండదు. పిఠాపురంలో ఇప్పటికే మీరు ఒకసారి చెప్పాను. త్వరలోనే మీ అంతు తేలుస్తా. 2029లో మేము మళ్లీ అధికారంలోకి వచ్చేస్తాము. మిమ్మల్ని నడి రోడ్డు మీద నరుకుతాము అంటూ పెద్ద పెద్ద వార్నింగ్స్ ఇస్తున్నారు. మీరు మళ్లీ అధికారంలోకి రావాలని అనేది మీ అత్యాశ, పగటి కలలు కనకండి. నేను మిమ్మల్ని రానిచ్చే సమస్య లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ వెనుక చాలా అర్థాలు దాగి ఉన్నాయి. అది గమనిస్తే పిఠాపురంలో ఇప్పటికే ఒకసారి చెప్పాను అంటే దాని అర్థం గతంలో పిఠాపురంలో ఆయన నేను కనుక హోంశాఖ తీసుకుంటే మీకు మామూలుగా ఉండదు, వేరేలా ఉంటుంది అని అంటారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇక రాజోలులో పవన్ ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన హోంశాఖ తీసుకోబోతున్నట్టు సంకేతాలు పరోక్షంగా ఇస్తున్నారని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీ న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ కూడా జరిగాయి. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం రాష్ట్రంలో పెను మార్పులు చూడొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈమె కాస్త విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పనితీరు బాగా మెరుగుపరుచుకున్నారు.